మహిళా దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలకు చంద్రబాబు సన్మానం చేశారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళకు పూర్తిగా ప్రోత్సహించి ఎక్కడ కూడా ఏ మహిళ కూడా అధైర్యపడకుండా ముందుకు పోయే విధంగా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం, ఆత్మరక్షణ కోసం కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. 20 డాక్రా సంఘాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రోజు మీరు చూస్తే ఒకప్పుడు వయోజన విద్య పెట్టాం, చాలా బాగా మీరు పనిచేశారు. ఈ రోజు మళ్లీ అలాంటి కార్యక్రమాన్ని మనం తిరిగి ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 67% మాత్రం అక్షరాస్యత ఉంది. రాబోయే రోజుల్లో దీనికి 100% తీసుకెళ్లాలి. అందులో మహిళలే ఎక్కువగా చదువుకోని వాళ్ళు ఉన్నారు. నేను అందుకని ఆలోచించాను, వయోజన విద్య ద్వారా మీ జీవితంలో మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు రావడానికి నేను ఆలోచిస్తున్నాను. ఈరోజు మహిళలు ఉన్నారు, మీరు బాగా చదువుకున్నప్పుడు వయోజన విద్య ద్వారా మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యం, మీరు చేసే పనికి కావలసిన తెలివితేటలు, లేకపోతే మీరు చేసే ఒక చిన్న వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో ఎలాంటి నైపుణ్యం కావాలి, ఇవన్నీ కూడా మీకు వయోజన విద్య ద్వారా ఇప్పిద్దామని ఆలోచన ఉంది. కొంతమంది వ్యవసాయం చేస్తారు, కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు, కొంతమంది స్వయం ఉపాధితో ముందుకు పోతున్నారు, కొంతమంది కూలీలు పనిచేసే పరిస్థితి వచ్చింది. అయితే ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు వారికి తగిన వయోజన విద్య ద్వారా తెలివితేటలు పెంచగలిగితే దీనివల్ల మంచి మీకు ఉపాధి వస్తుంది. ఈ రోజు మీరందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సింది, నేను దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుపోవాలనుకుంటున్నాను. అవసరమైతే వయోజన విద్య ద్వారా మీరు నేర్చుకున్న విద్యని కొన్ని పరీక్షలు పెట్టడం, 5వ తరగతి పరీక్ష పెట్టడం, తర్వాత 10వ తరగతి పరీక్ష పెట్టడం, ఇంటర్మీడియట్ పరీక్ష పెట్టడం. ఈరోజు స్కూల్స్ పోతేనే డిగ్రీలు వస్తాయని కాకుండా ఇంటి దగ్గర నుంచి మీరు చదువుకుంటే, మీ తెలివితేటలు పెంచుకుంటే మీకు కూడా డిగ్రీలు ఇచ్చి తద్వారా మీలో కూడా తెలివితేటలను ఏ విధంగా పెంచాలో ఆలోచిస్తున్నాం. దీనికి ఒక కార్యక్రమం తయారు చేయమని అధికార యంత్రాంగానికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. నా ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నాలెడ్జ్ స్టేట్ గా తయారు కావాలి, ఎడ్యుకేషన్ హబ్ గా తయారు కావాలి. మన పిల్లలు బాగా చదువుకోవాలి. అంతేకాదు, ఎవరైతే ఇప్పుడు చదువులేదో, జీవితంలో మేము చదువుకోలేమని ఆశ వదిలిపెట్టి మేము కూడా చదువుకుంటామని ఆశతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల సమాజంలో చాలా వరకు ఉపయోగపడుతుంది. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ప్రతి ఒక్క మహిళ శారీరక కష్టం పడవలసిన అవసరం లేదు. అనేకమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి, స్వయం ఉపాధి అవకాశాలు ఉన్నాయి, మెరుగైన ఆధునిక పనిముట్లు వచ్చాయి. ఇవన్నీ ఉపయోగించుకోగలిగితే చాలా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు, అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, రేపు ఎల్లుండో స్మార్ట్ ఫోన్లు వస్తాయి. మీ ఇంట్లో మీరు వస్తువులు తయారు చేస్తే మీ ఫోన్ ద్వారానే మీరు వ్యాపారం చేసుకునే అవకాశం వస్తుంది. ఈరోజు సెల్ ఫోన్లు ఉన్నాయమ్మా అందరి దగ్గర? ఉన్నాయని వాళ్ళు సెల్ పైకెత్తండి. సెల్ ఫోన్లు ఉన్నాయని వాళ్ళు ఓకే చేయించండి. సెల్ ఫోన్లు అయితే ఉన్నాయి కానీ మరుగుదొడ్లు మాత్రం లేవు. ఉన్నాయా మరుగుదొడ్లు? లేవు. మరుగుదొడ్లు లేవని వాళ్ళు చేలు పైకెత్తండి. ఎట్లమ్మా ఈ రోజుల్లో కూడా మరుగుదొడ్లు లేవంటే ఏం చెప్పాలని అడుగుతున్నా మిమ్మల్ని. మరుగుదొడ్ల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు, మహిళల యొక్క ఆత్మ గౌరవం దెబ్బతినే సమస్య, ఇలాంటి సమస్యలు చాలా వస్తున్నాయి. అందుకని మొన్నే మీరు చూస్తే మన స్పీకర్ గారు ఆయన నియోజకవర్గంలో బ్రహ్మాండమైన కార్యక్రమం చేశాడు. 1 నెల 2 నెలల్లో 20,000 మరుగుదొడ్లు కట్టించాడు. ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోయాడు. నేను అందుకని రాబోయే 100 రోజుల్లో 13 లక్షల మరుగుదొడ్లు ఈ రాష్ట్రంలో కట్టాలని ఒక టార్గెట్ పెట్టాను.
దానికి మహిళలే బాధ్యత తీసుకోవాలి. మగవాళ్లు కానీ ముందుకు రాకపోతే మీరే నాయకత్వం ఇచ్చి ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు కట్టుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరంతా కూడా ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. నాగరిక ప్రపంచంలో మరుగుదొడ్డి చాలా అవసరం. అదే మరి నేను వీలైనంత వరకు మీరెక్కడ బయట పోయినా మీకు మరుగుదొడ్లు ఉండేట్టుగా కమ్యూనిటీ శానిటేషన్ కింద పబ్లిక్ ప్లేస్లు అన్ని మరుగుదొడ్లు కట్టిద్దాం. ఈరోజు భారతదేశంలో స్వచ్ఛ భారత్ కింద ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా కార్యక్రమం చేపట్టాను.